డిఎస్సి రిక్రూట్మెంట్లో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో కొన్ని ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అసోసియేషన్ల ద్వారా యూనివర్సిటీల ద్వారా సర్టిఫికెట్లు ఇప్పించి వాళ్ళకి అక్రమ పద్ధతిలో ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా మొత్తం ఒక స్కామ్ నడిచింది. ఈ స్కామ్ పైన సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బాధితులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి మనం చూడొచ్చు, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్తో 270 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఆర్చరీలో ఆ గోల్డ్ మెడల్ సాధించినటువంటి దుర్గయ్యకి మాత్రం ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకుండా రిజెక్ట్ చేసింది. మనతో పాటు మనం చూడొచ్చు, దుర్గయ్య సాధించినటువంటి పథకాలు ఇవి. 32 గోల్డ్ మెడల్ సాధించినటువంటి దుర్గయ్యకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి రిక్రూట్మెంట్లో ఉద్యోగం లేదంటూ తిరస్కరించింది. కారణాలు టెక్నికల్ రీజన్స్ చెప్తోంది. మనతో పాటు దుర్గయ్యతో మాట్లాడుతూ ఏం జరిగిందన్నది, అసలు మీరు స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి జాబ్కి అన్ని అర్హతలు ఉన్నాయా మీకు? ఇప్పుడు మీరు అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు గోల్డ్ మెడలిస్ట్ అన్నది అప్లోడ్ చేయలేదు, అందుకే రిజెక్ట్ చేసామని షాప్ ఎండి చెప్తుంది. నిజమేనా? అదంతా అబద్ధం సార్. ఆల్రెడీ మాకు అప్లోడ్ చేయమని చెప్పేసి సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అప్లోడ్ చేసిన కాపీస్ నా దగ్గర ఉన్నాయి. అది ఆల్రెడీ నేను అవి కూడా చెప్పాను. అది మళ్ళీ నేను డైరెక్ట్ షాపింగ్ కలిసాను సార్, 2-3 సార్లు కలిసా. అది నేను కోర్టు కూడా వెళ్ళా, కోర్టు కూడా ఆల్రెడీ పంపించింది. దానికి ఎటువంటి రెస్పాన్స్ కూడా మాకు ఇవ్వలేదు సార్. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ కూడా ఆల్రెడీ మన సార్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్లోడ్ కాపీ కూడా నా దగ్గర ఉన్నాయి. మాకు ఫస్ట్ 2 టైమ్స్ వచ్చింది. హైయెస్ట్ అచీవ్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేయమని కూడా మాకు ఇచ్చారు. ఆల్రెడీ నేను అప్లోడ్ చేశా. కావాలంటే ఫస్ట్ స్టేట్ ఆడాలి, తర్వాత సీనియర్ నేషనల్ ఆడాలి, ఆ తర్వాత నేషనల్ గేమ్స్ ఆడతారు. ఆ నేషనల్ గేమ్స్ బ్యాకప్ సర్టిఫికేట్ కూడా అయ్యే పెట్టారు. కానీ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు కదా సిల్వర్ మెడల్ అంటున్నారు. అసలు నాకున్నవి మొత్తం గోల్డ్ మెడల్స్, నా దగ్గర ఒక సిల్వర్ మెడల్ కూడా లేదు. నేను సర్టిఫికేట్ కూడా చూడండి. ఈ సర్టిఫికేట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, సీఎం ఉన్నప్పుడు 2002లో హైదరాబాద్ను విశాఖపట్నంలో జరిగిన దాంట్లో నాకు గోల్డ్ మెడల్ ఇచ్చింది. అయ్యే సబ్మిట్ చేశా. మొన్న సిల్వర్ మెడల్ అంటారు. ఇప్పుడు పాస్ చేసిన వాళ్ళకి 3 పాస్ చేసిన వాళ్ళు ఉన్నారు, 3 బ్రాంజ్ మెడల్ వాళ్ళు ఉన్నారు నేషనల్ గేమ్స్, వాళ్ళకి ఇచ్చారు. నేను ఆల్రెడీ కోర్టుకి వెళ్తే కోర్టు కూడా ఆల్రెడీ ఇచ్చింది. ఆల్రెడీ క్యాండిడేట్కి ఇవ్వండి గోల్డ్ మెడల్, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ కదా, జీవో వచ్చిన ప్రకారం ఒలింపిక్స్, వరల్డ్ కప్, తర్వాత నేషనల్ గేమ్స్ కదా, నేషనల్ గేమ్స్ తర్వాత సీనియర్స్ కదా అని చెప్పేసి అన్నారు. అయ్యే నేను సబ్మిట్ చేశాను సార్. అంటే మీరు ఏ మెడల్స్ మీరు సాధించారు? ఇప్పుడు మిగిలిన వాళ్ళకి జాబ్స్ వచ్చిన వాళ్ళందరినీ చూశారు కదా, వాళ్ళని చూసిన తర్వాత ఏం జరిగింది అనిపిస్తుంది డిఎస్సిలో? అంటే ఇవి అక్కడ ఏంటంటే సార్ ఆల్రెడీ నాకు వీడియో కూడా చూశారు కదా 15 లక్షలకి అని చెప్పేసి. అట్లాంటప్పుడు కనీసం ఇప్పుడు వరకు పిలిచి అక్కడ ఏం జరిగింది అని లేదు. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చాను. వెరిఫికేషన్ తర్వాత సర్టిఫికేట్లు కూడా మొత్తం మళ్ళీ సెట్ ఉన్న సెట్ ఏ అయితే ఇచ్చానో ఆ సెట్ మొత్తం వాళ్ళకి సబ్మిట్ చేశాను. మళ్ళీ అప్లోడ్ చేయమన్నారు, మళ్ళీ అప్లోడ్ చేశాను. అయినా కూడా ఇంకా వాళ్ళు ఏమంటే ఒకటి రీజన్ ఉంటే ఒక రీజన్ చెప్పుతున్నారు. అట్లాంటప్పుడు మా లాంటి పేదలకు ఏడనాయం జరుగుతుంది సార్. అలా జరుగుతుందని చెప్పేసి మేము అటు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకోటి మాకు 2016లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలవరం ముంపుకి వెళ్ళిపోయింది సార్. ఆ ముంపులో 2016లో అవార్డు ఇంక్వైరీ అయిపోయింది. భూములు మొత్తం పోయినాయి. ప్రతి సంవత్సరం ఇల్లు లేసిపోతున్నాయి. మా ఇల్లు చూస్తే ప్రతి సంవత్సరం తాటాకులు వెళ్ళి 10 సంవత్సరాలు వేసుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని మళ్ళీ కట్టాల్సి వస్తుంది. మరి అదే సార్ మాది పోలవరం ముంపు ఏరియా. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. పంటలు కూడా పండే పరిస్థితి లేవు. మొత్తం మునిగి వర్షాకాలం వచ్చేందంతా మొత్తం పోటు వచ్చి వస్తుంది. ఏదో విధంగా కష్టపడి చదివి బీపీడీలు చేసి అప్లికేషన్ పెట్టా. అదే 2018లో డిఎస్సి పెట్టారు. ఆ డిఎస్సిలో నేను ఆడినా లేదన్నది ఢిల్లీ వరకు ఎంక్వైరీ చేయించారు. ఇప్పుడు అట్లాంటి ఎంక్వైరీ అనేది కూడా జరగలేదు. వాళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ ఇచ్చారో స్టాఫ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే వెరిఫికేషన్ చేశారు. ఆ క్యాండిడేట్ అక్కడ ఆడిండా లేదా అనేది జెన్యున్ క్యాండిడేట్గా జెన్యున్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇది నేను డిఎస్సికి నేను అక్కడ ఆడాను కాబట్టి గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి నాకు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నాకు ఆల్రెడీ జెన్యున్ క్యాండిడేట్ అని చెప్పేసి పంపించేది. ఇప్పుడు మీకు జెన్యూనిటీ సర్టిఫికెట్ గతంలోనే ప్రభుత్వం ఇచ్చింది, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. మీ చేతిలో మెడల్స్ కనపడుతున్నాయి. నాకు తెలిసి
ఈ మొత్తం డిఎస్సి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరిలో కూడా మీకు వచ్చిన గోల్డ్ మెడల్స్ వచ్చినట్టు కూడా ఎవరికి వచ్చినట్టు కూడా లేదు. అసలు మీరు ఆ సెలక్షన్కి వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు ఇప్పటికీ స్టాఫ్ దగ్గరికి కానీ లేదా అధికారుల దగ్గరికి కానీ తిరిగారు? మీరు మొదట వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, మీరు అప్లికేషన్ మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్పారా? చెప్పిన తర్వాత మీరు చేశారా? ఆల్రెడీ అప్లోడ్ చేసాం సార్. ఫస్ట్ స్టార్టింగ్లో కోర్స్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో ఏ లెవెల్ ఉన్నాయో అప్లోడ్ చేయమన్నారు. చేసిన తర్వాత మమ్మల్ని వెరిఫికేషన్ పిలిచారు. పిలిచిన తర్వాత మళ్ళీ మీ దగ్గర ఐఎస్ సర్టిఫికేట్లు ఉంటే మళ్ళీ అప్లోడ్ చేయమన్నారు. మళ్ళీ అప్లోడ్ చేసాం. అయినా మరి ఎటువంటి రెస్పాన్స్. లాస్ట్కి చూస్తే లిస్టులో పేరు లేదు. అంటే ఎందుకు ఆ రిజెక్షన్కి ఏం రీజన్ చెప్పారు మీకు? అసలు ఎటువంటి రీజన్ గురించి చెప్పలేము మాకు. అసలు నేను అటు కోర్టుకు వెళ్ళా, అది ఇట్లా జరిగిందని చెప్పి కోర్టుకు వెళ్ళా. 25వ తారీఖు ఇస్తానంటే నేను 24వ తారీఖు కోర్టు నుండి అది ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చా సార్. దాన్ని కూడా ఎటువంటి రీజన్ అనేది చెప్పలేము మాకు. రీజన్ ఇంతవరకు కూడా ఏం రాలేదు. మొన్న ఇది మళ్ళీ వచ్చి నేను ఇక్కడ కలిసిన తర్వాత మీడియా వచ్చింది కాబట్టి అవి ఏదో రీజన్ చెప్పుకొస్తున్నా, వేరే రీజన్. అంతకుముందు అదెందుకు మళ్ళీ చెప్పలేదు? ఆల్రెడీ ఇప్పుడు అప్లోడ్ చేసాను, ఇప్పుడు అప్లోడ్ చేశాను, అది కూడా పెట్టా. చంద్రబాబు నాయుడు గారికి కూడా మెయిల్ పెట్టా, ఇదే సార్ మీరు ఇచ్చిన సర్టిఫికేట్ సార్ అని మెయిల్ పెట్టా. లోకేష్ గారికి మెయిల్ పెట్టా, డిప్యూటీ సీఎం గారికి మెయిల్ పెట్టా, డిఎస్సి కన్వీనర్ గారికి మెయిల్ పెట్టా. కానీ మెయిల్ కానీ ఒక రెస్పాన్సిబిలిటీ రిప్లై కూడా ఏం రాలేదు సార్. ఇప్పుడు మొన్న మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి చెప్పిన తర్వాత మీరు శాప్ ఎండి ఏం మాట్లాడారో చూసే ఉంటారు. మేడం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మీరని. ఆ తర్వాత ఏమైనా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ మీకు ఏజెన్సీ కానీ ఏమైనా చెప్పారు? ఇంతవరకు ఎటువంటి అంత ప్రెస్ మీట్ వచ్చినా సార్ ఏమని నేను జెన్యున్ క్యాండిడేట్ అని ఇప్పుడు సర్టిఫికేట్ మొత్తం చూసి తర్వాత కొంతమంది ఏమందంటే ఈ ఫేక్ క్యాండిడేట్ అని చెప్పేసి మొహం ముద్ర గుట్టుకొని చేస్తున్నారు. అట్లాంటప్పుడు రండి నా దగ్గర జెన్యున్ క్యాండిడేట్ కాదనేది మీరు ముందు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడున్న క్యాండిడేట్స్ జాబ్లు ఇచ్చారు కదా పాస్ చేసిన వాళ్ళకి, వాళ్ళు కూడా జెన్యున్ క్యాండిడేట్ లేదా అన్నది ముందు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరు జెన్యున్ క్యాండిడేట్ అన్నది అప్పుడు తెలుస్తారు. ఇంతవరకు మాకు ఎటువంటి రెస్పాన్సే లేదా అక్కడ నుండి. కోర్టు కూడా ఆల్రెడీ ఇచ్చింది సార్. కోర్టు కూడా ఇస్తే ఈ క్యాండిడేట్కి ఎందుకు ఇవ్వటాలేదని ఇచ్చారు. దానికి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. మీరు ఎప్పటి నుండి ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇన్ని మెడల్స్ రావడానికి ఎలా కష్టపడి మీరు చదువుకున్నారు? డిఎస్సి ఉద్యోగం కోసం ఎన్ని సంవత్సరాల నుండి మీరు తిరుగుతున్నారు? సార్ నేను చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు సార్. నేను మాకు ముగ్గురు, 2 అన్నయ్యలు, ఒక అక్క. ఎవరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవరు పని చేస్తే తప్ప స్పోర్ట్స్ కట్టలేదు. దానివల్ల ఏంటంటే నేను ఏదో ఇంకా గేమ్ పరంగా ఉండి 2010-11లో డిఎస్ఏ బీపీడీ కాకతీయ యూనివర్సిటీలో బీపీడీ చేశాను సార్. నేను కామన్ స్టేట్ ఉన్నప్పుడు నాది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 17 ర్యాంక్ సార్ మొత్తం. అది ర్యాంక్ ఈవెంట్ కూడా ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో వచ్చి మీరు ఈవెంట్ చేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ సీట్ వచ్చింది కాబట్టి ఆ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చింది, అక్కడ కంప్లీట్ చేశాను సార్. చేసిన తర్వాత ఇంకా చిన్న ఏదో ప్రైవేట్ స్కూల్లో చేసుకొస్తున్నాము 10,000కు 15,000కి. ఇప్పుడు మీరు కోర్టుకి ఎప్పుడు వెళ్ళారు? కోర్టు ఏం చెప్పింది? కోర్టు ఆర్డర్ని అమలు చేస్తున్నారా లేదా? కోర్టు ఈ క్యాండిడేట్ నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ క్యాండిడేట్ కాబట్టి ఈయనకి ఇవ్వకుండా ఎందుకు ఇవ్వాలి? ఈయన కన్సల్ట్ చేసి అసలు ఈయనకి జాబ్ ఇవ్వమని కోర్టు ఇచ్చింది సార్. కనీసం కోర్టుకి కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. మాకు కూడా రెస్పాన్స్ చెప్పలేదు సార్. అసలు కోర్టు ఉన్నదా లేదా అంటూ అనిపిస్తుంది. ఈ చట్టం కోర్టు ఆల్రెడీ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు అమలు చేయరు సార్? ఇంకా చాలా మంది మీతో పాటు చాలా మంది కోర్టుకి వెళ్ళారు కదా, ఎవరికైనా ఇలాంటి ఆర్డర్స్ వచ్చాయా? కోర్టు ఆర్డర్స్ని ఎందుకు ఇలా అమలు చేయట్లేదు అంటారు? ఏమో మరి సార్. నేనైతే ఫస్ట్ 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు తీసుకొచ్చి డైరెక్ట్ విసిఎండి వాళ్ళకి ఇచ్చాను. మళ్ళీ సెకండ్ సార్ 24వ తారీఖు కూడా 25 ఆర్డర్ వాళ్ళకి ఇస్తున్నారంటే 24వ తారీఖు మళ్ళీ నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాను సార్. అది కూడా మన ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి ఇచ్చా. కనీసం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్ నాకు. మొన్న ఈ న్యూస్ వచ్చింది కాబట్టి అది బయటకు వచ్చింది, లేకపోతే అది కూడా ఇది మేము కూడా వదిలేసేవాళ్ళం. ఇంతగా అనుకున్నా ఈ సర్టిఫికేట్ మొత్తం షాప్ ముందే కాలు పెడదాం అనుకున్నా. కాకపోతే కొంతమంది అలా చేయకూడదు, మనం పోరాడదాం అంటే ఈ పోరాటానికి వచ్చాం సార్. అది జగన్ గారు నన్ను గుర్తుపెట్టి ఇక్కడ పిలిపించారు కాబట్టి మొన్న కూడా అదే చూసి మళ్ళీ నాకు హెల్ప్ చేస్తారన్న ఆలోచన వచ్చేసారు. ఇంకా ఇది చూస్తాం సార్. నెక్స్ట్ ఇంకా ఈ ప్రభుత్వాన్ని నమ్మాలా వద్దనేది ఇంకా ఈ డబ్బులు పెట్టి ఎక్కడో మీకు దగ్గర 300 కిలోమీటర్ల నుండి రావాల్సి వస్తుంది సార్. తిరిగి కోర్టు షాపు తిరిగి ఇంకా మాకు ఇంకా ఆశలు కూడా పోయినాయి సార్. నేను చూసి ఇంకా నాకు మా ఫ్రెండ్ ఒకడు ఉండే చిత్తూరు నుండి, వాళ్ళిద్దరం కలిసి తిరిగేటప్పుడు సార్ వాళ్ళ దృష్టికి వచ్చింది. వాళ్ళు చూసి పిలవడం వల్ల నేను బయటకు రాగలిగాను సార్. ఇప్పుడు మీరందరూ మళ్ళీ మీరు కేవలం ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలని, ఉద్యోగం రాలేదని చెప్పేసి
ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ ఇంకో డిఎస్సి రాసుకుని అప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి తప్ప ఇప్పుడు మేమేం చేయమని సెక్రటరీ చెప్పేస్తున్నారు. సార్ నేను ఎటువంటి పార్టీకి అనుకూలం కాదు సార్. నాకు కడుపు మండింది కాబట్టి నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను వచ్చే 98 డిఎస్సి వాళ్ళకి జగన్ గారు రాగానే ఎలా పోస్టులు ఇచ్చారో అలానే మాకు నెక్స్ట్ మీ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేస్తారని వచ్చింది. కానీ మేము ఎటువంటి పార్టీకే అనుకూలం అయితే కాదు. మాకు కడుపు మంట వచ్చింది కాబట్టి న్యాయం జరిగే కాడే వెళ్తాం తప్ప ఎవరి గురించి వాళ్ళు బురదలో జల్లాల్సిన అవసరం నాకేంది. నేను జెన్యున్ క్యాండిడేట్ కాదు. అన్నీ ఉన్నా కూడా మీరు అట్లా అన్నప్పుడు నాకేం ఎందుకు నేను గవర్నమెంట్ బురద జల్లుతా? ఒక గవర్నమెంట్ నాకు ఏ గవర్నమెంట్కి నేను అనుకూలం కాదు. నాకు కడుపు మంట గురించి నేను పోరాడుతున్నా తప్ప నాకు న్యాయం చేస్తుందని. మీ మొహాల మీద ఫేక్ అని ముద్రేసి సోషల్ మీడియాలో వాటిలో టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మీరు చూసారా? చూసారు సార్. ఆల్రెడీ మొన్న ఇక్కడ వచ్చిన తర్వాత అది సోషల్ నాది ఇక్కడ న్యూస్ వైరల్ అయ్యేసరికి నా మీద కాదు చాలామంది మొన్న ఎంతమంది వచ్చారో సాయంత్రం లోపు అందరి మీద ఫేక్ అని పెట్టేశారు. ఆడోళ్ళ మీద కూడా అందరు పెట్టేశారు. మేము గ్రూప్ పెట్టాం మనకి ఇట్లా జరుగుతుంది. మరి ఫేక్ అంటే మనం ఫేక్ కాదు, వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళే ఫేక్ అనుకుని మేము చెప్పడం కూడా జరిగింది సార్. ఇవాళ ఇప్పుడు మీరు నెక్స్ట్ మీరు ఎలాంటి పోరాటం చేయబోతుంది? దీంట్లో కోర్టులో ఇంకా మళ్ళీ కోర్టుకి వెళ్ళబోతా ఉన్నారా? దీని గురించి ఆల్రెడీ నేను కోర్టుకు అయితే ఇచ్చాను సార్. ఆ కోర్టుకు కూడా కేసు కూడా ఇంతవరకు రాలేదు. మరి ఏమవుతుందో అది కూడా తెలియటం లేదు సార్. ఎందుకంటే మేము చాలా పేద కుటుంబం మాది. అక్కడ నుండి ఛార్జీలకు రావడమే నాకు చాలా కష్టం. ఇక్కడ రావడానికి ఈయన అడిగి రావాల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగిన రిక్రూట్మెంట్ ఎప్పుడైనా ఇలాంటివి మీరు ఎప్పుడైనా విన్నారా? చాలాసార్లు మీరు అప్లై చేశారు కదా, ఇలాగా పార్టిసిపేషన్ సర్టిఫికేట్లతో ఇలా ఇంతమంది అసోసియేషన్ లేదా యూనివర్సిటీలతో సర్టిఫికేట్లతో ఇన్ని ఉద్యోగాలు తీసుకోవడం ఎప్పుడైనా చూశారు? ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు ఏంటంటే బీపీడీ చేసినోడు పీడీ పోస్ట్ సార్. ఆ పీడీ పోస్టు వాడు బీపీడీ చేసి డిగ్రీ అయిపోయి బీపీడీ చేసిన తర్వాత పీడీ పోస్ట్ అర్హత. ఇప్పుడు ఈ పోస్ట్ సర్టిఫికేట్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్ డిగ్రీ చదివిన తర్వాత ఆడు వచ్చి పీడీ పోస్ట్ అక్కడ విజిల్ ఎలా వేస్తారు సార్? పిల్లల్ని ఎలా ఆడిపిస్తారు? గేమ్ కరెక్ట్. ఇప్పుడు ఒక పేరు జరిపించాలి, ఒక జెండా కట్టాలి. ఒక ఓన్లీ పీడీ కడతారు, పీటీ కడతారు. ఆ జెండా కట్టేది కూడా మాకు సంవత్సరం జరిగిన దాంట్లో మొత్తం ఇది ఆ కోర్సులో ట్రైనింగ్ నేర్చుకుంటే తప్ప ఇట్లాంటివి ఇప్పుడైతే నేను చూడలేదు సార్. చాలా స్పష్టంగా తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను అప్లికేషన్ మొత్తం పూర్తిగా అప్లోడ్ చేశాను, నా మెరిట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. మళ్ళీ అప్లోడ్ చేయమంటే మళ్ళీ అప్లోడ్ చేశాను. కానీ శాప్ ఎండి ఆ అధికారి పచ్చి అబద్ధం చెప్తా ఉన్నారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. కోర్టుకు కూడా వెళ్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చినా సరే నాకు ఉద్యోగం ఇవ్వలేదు. సో 32 మెడల్స్ వచ్చినటువంటి నాకు ఉద్యోగం ఇవ్వకుండా పార్టిసిపేషన్ సర్టిఫికేట్లతో 100 ఉద్యోగాలు ఇవ్వడం అనేది, ఇలాంటి రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ కోటాలు ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. కనీసం జెండా కట్టడం రాని వాళ్ళకి పిల్లలతో డ్రిల్ చేయించడం ఎలా చేయించాలో కూడా ట్రైనింగ్ పొందినటువంటి బీపీఈడీ లేని వాళ్ళకి కూడా పార్టిసిపేట్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. ఇంత ఘోరం ఎప్పుడు లేదు. సో ఇప్పటికైనా మేము పోరాడుతూనే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాకు ఖచ్చితంగా మా పోరాటానికి అండగా నిలుస్తున్నందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారు కలిసాం. నా పైన ఫేక్ అంటూ ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను నా జెన్యూనిటీ, నా సర్టిఫికేట్స్, నా గోల్డ్ మెడల్స్ చూపించి నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య సవాల్ చేస్తారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.